హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు మగ్గం బ్లౌజెస్ అయితే చూపిస్తానండి. ఈరోజు అన్నీ కూడా సింపుల్ డిజైన్స్. ఒక్కటి మాత్రమే మనకి బ్రైడల్ బ్లౌజ్ అయితే డిజైన్ చేసాం అనమాట. అంటే అది ఎంగేజ్మెంట్ బ్లౌజ్, అది శారీతో పాటుగా చూపిస్తున్నాను. మనం ఎందుకు ఇలా డిజైన్ చేసాము, శారీకి తగ్గట్టు బ్లౌజ్ డిజైన్ చేసామా లేదనేది కూడా చూపిస్తాను. ఒక్కసారి అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు చూడండి, ఇదైతే ఒక ఎంగేజ్మెంట్ శారీ అనమాట. శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. ఇప్పుడు అంతా పర్పుల్ కలర్ కాంబినేషన్ కి డార్క్ ఇది కలర్ కాంబినేషన్ అనేది ఫ్యాషన్ అయిపోయింది కదండి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా. అయితే మీరు డిజైన్ శారీలో డిజైన్ అయితే ఒక్కసారి బోర్డర్ చెక్ చేయండి. మనం బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే డిజైన్ చేసాము. ఇది మొత్తం కూడా లీవ్స్ గా ఉంది కదండి డిజైన్ మొత్తము. మనం అందుకే శారీలో బ్లౌజ్ కూడా సేమ్ కొంచెం ఇంచుమించు అలాగే డిజైన్ చేసాం అనమాట. బ్యాక్ నెక్ అనేది కట్ వర్క్ చేయించాను. చూడండి వర్క్ అయితే ఎంత ఫినిషింగ్ ఉందో చూస్తున్నారు కదా. ఈ లీవ్స్ లాగా మన శారీలో ఏదైతే డిజైన్ ఉందో ఆ లీవ్స్ కూడా అలా చేయించాను అనమాట మనకి మొత్తం. ఓకేనా. హ్యాండ్స్ అయితే చూడండి, హ్యాండ్స్ అయితే సేమ్ శారీలో బోర్డర్ ఏదైతే ఉంటుందో ఆ బోర్డర్ డిజైన్ ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం పేస్ట్ చేసి డిజైన్ చేసాం అనమాట. మనకి నెక్ ఏదైతే వస్తుందో అది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేసి కింద హ్యాంగింగ్స్ అనేది చేయించాను. ఈ హ్యాంగింగ్స్ అనేది చాలా బాగున్నాయండి. ఇవేంటంటే శారీ కలర్ హ్యాంగింగ్స్ చేయించాను అనమాట. చూస్తున్నారు కదా. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇవి పిల్లలకైతే నేను చాలా మంది అడుగుతున్నారు డౌట్స్, ఎందుకు మీరు ప్రిన్స్ కట్ ఎక్కువ పెడుతున్నారు అని. మీకు ప్రిన్స్ కట్ బ్లౌజ్కి షేప్ బ్లౌజ్కి వేసుకుంటే డిఫరెన్స్ ఏంటి అనేది కూడా ఒక వీడియో చేసి పెడతాను. అయితే చూడండి, నేనైతే మాత్రం ఎక్కువ 99% ప్రిన్స్ కట్ బ్లౌజ్కి ప్రిఫర్ చేస్తానన్నమాట. ఎందుకంటే వేసుకున్నా కానీ కొంచెం నీట్గా ఉంటుందండి. అందులో పిల్లలకైతే పెళ్లి కూతురులకైనా పిల్లలకైనా కానీ చాలా వరకు ప్రిన్స్ కట్ బ్లౌజే ప్రిఫర్ చేస్తాను. ఇది కూడా చూడండి, ఇది కూడా ఫ్రంట్ ప్రిన్స్ కట్టే పెట్టించాను అనమాట. ఈ అమ్మాయి చాలా సన్నగా ఉంది. ఏంటంటే సన్నగా ఉండే వాళ్ళకి మగ్గం బ్లౌజెస్ కి ప్యాడ్స్ పెట్టించుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది అనమాట. నేను ఎప్పుడు కూడా సన్నగా ఉండే వాళ్ళకి బ్లౌజ్ కి ప్యాడ్స్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చెప్తాను, వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్యాడ్స్ పెట్టించుకోవడం వల్ల బ్లౌజ్ కూడా ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుందండి. ఎక్కడా కూడా లూజ్ అనేది ఉండదు. అంటే బొద్దుగా ఉండే వాళ్ళు పెట్టించుకోకూడదా అనేది ఏమి ఉండదు, ఎవరైనా పెట్టించుకోవచ్చు అండి, మన ఇంట్రెస్ట్. కాకపోతే చాలా మంది ఆక్వర్డ్ కనబడుతుంది, ఫ్రంట్ బాగోదు అంటారు. కానీ సన్నగా ఉండే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మగ్గం బ్లౌజ్ కి మామూలుగా ఫ్యాన్సీ శారీస్ బ్యాక్ ఓపెన్ వాటికి కూడా ప్యాడ్స్ అనేది ప్రిఫర్ చేయండి. నా దగ్గరనే కాదు, మీరు బయట స్టిచ్ చేయించుకునేటప్పుడు కూడా సేమ్ అలాగే ప్రిఫర్ చేసుకోండి, బాగుంటుంది. అయితే ఇప్పుడు మనం మగ్గం మీద హ్యాంగింగ్స్ అయితే చేయిస్తున్నాం కదా. చూడండి, మగ్గం హ్యాంగింగ్స్ కూడా మొత్తం స్ప్రింగ్ వర్కే చేయించాను. చాలా నీట్గా ఉంది కదా. అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ చేయించాను అనమాట. ఇవి హ్యాండ్స్ కి బీడ్స్ అనేది సింపుల్ గా అండి, చాలా సన్నగా ఉంటుంది అమ్మాయి, అందుకని బీడ్స్ అనేది చేయించాను. చాలా నీట్గా ఉందండి బ్లౌజ్ అయితే. ఇది ఎంగేజ్మెంట్ బ్లౌజ్. ఈ శారీకి బ్లౌజ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక 2 బ్లౌజెస్ అయితే చూపిస్తాను. ఇదేంటంటే బెనారస్ శారీ అండి. ఇది బెనారస్ శారీ మీద బ్లౌజ్. అయితే బెనారస్ శారీ ఏంటంటే మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది కదా, అలా హెవీగా కాకుండా దానిలో ఉన్న ఒక ఫ్లవర్ ని తీసుకొని డిజైన్ చేసాం అనమాట. హ్యాండ్ కి ఇలా సింపుల్ గా క్రాస్ లైన్స్ చూడండి ఇలా. ఓకేనా. బోర్డర్ అనేది వేస్ట్ చేయకుండా బోర్డర్ అనేది కంపల్సరీ పెడతానండి నేను. బోర్డర్ పెట్టేసి బ్యాక్ ఫ్రంట్ చాలా సింపుల్ గా వర్క్ చేయించాము. బెనారస్ శారీస్ కి కొంచెం హెవీగా చేసే కన్నా సింపుల్ గా చేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే శారీ చాలా హెవీగా ఉంటుంది కదా, అందుకనేసి. ఎప్పుడు కూడా మగ్గం బ్లౌజెస్ శారీని బట్టి బ్లౌజ్ డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది కూడా అంతే. ఇదేంటంటే శారీ మొత్తం ఇలా ఒక డిజైన్ స్టైల్లో ఉంటుంది. దానిలో ఒక బంచ్ తీసుకొని ఇలా హ్యాండ్స్ అనేది సెంటర్లో బంచ్ వేసి మొత్తం బుటీస్ అనేది ఇచ్చేసాను అనమాట. బ్యాక్ సైడ్ కూడా అండి, ఇదిగోండి చాలా సింపుల్గా ఉంది కదా. బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా వచ్చిందండి. హ్యాంగింగ్స్ అయితే చూడండి, హ్యాంగింగ్స్ ఒక్కొక్క షేప్ చేయించాను. శారీలో ఏంటంటే ఇది కూడా బెనారస్ శారీ అండి, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ ఏంటంటే బెనారస్ శారీస్ చాలా బాగుంటాయి అనమాట. ఇవండి హ్యాంగింగ్స్ కూడా. అయితే ఇదండి మగ్గం డిజైన్స్. మీకు నేను పెట్టిన 3 బ్లౌజెస్లో మీకు ఏ డిజైన్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.